అచ్చం స్వీట్ షాప్‌లో లాగానే మనం ఇంట్లోనే ఈ బాదుషాలైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్‌గా, ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ కావాలని అడిగినా గానీ హాఫ్ అన్ అవర్‌లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అలాగే చిన్న చిన్న అకేషన్స్‌కి గానీ, బంధువులు వస్తున్నప్పుడైనా గానీ మనం కొనకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఇవి స్వీట్ షాప్‌లో అయితే మనకు మైదా పిండితో చేస్తారండి. మనమైతే చాలా హెల్తీగా గోధుమ పిండితో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి చూడండి గుల్ల గుల్లగా, పొరలు పొరలుగా అలాగే మనకు బయట ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఇంకా మనకు హెల్త్‌కి కూడా చాలా మంచిది. మైదా పిండి అయితే వాడకూడదు కదండీ. ఇలా గోధుమ పిండితో అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ లీలా కామాక్షి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళే ముందైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే మనం పెట్టే వీడియోలన్నీ మీ వరకు వస్తాయండి. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక గ్లాస్ అయితే గోధుమ పిండి తీసుకున్నానండి. నేను పావుసేరు గ్లాస్తో తీసుకున్నాను, అంటే ఇంచుమించు 1/4 కిలో ఉంటుంది. అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడరు, ఒక చిటికెడు సోడా ఉప్పు తీసుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి. నేనైతే వేడి చేసుకోలేదు, అలాగే గట్టి నెయ్యి వేసేసుకున్నాను. 2 స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి అంతా మనకు కలిసేదాకా బాగా కలుపుకొని ఆ తరువాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. చపాతీ ముద్ద మనం గట్టిగా కలుపుకుంటాం కదా, అలా కాకుండా ఇవి వేళ్లతోటే స్మూత్గా కలుపుకోవాలి. అప్పుడే మనకు బాదుషాలు గుల్లగా ఉంటాయి. గట్టి పిండిలాగా కాకుండా కొంచెం స్మూత్గా అయితే కలుపుకోవాలండి. అదే ఇందులో ఒక టిప్ అయితే. ఇలా స్మూత్గా కలుపుకున్నాక చివరిలో కూడా మనకు ఆయిల్ ఏమి వేసుకోని అవసరం లేదండి, స్మూత్గానే వచ్చేస్తుంది. ఇలా కలిపి పెట్టుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ అయితే వదిలేయండి. 15 నిమిషాలైనా చాలు. ఈ లోపల మనం జీరా కాసుకోవాలి. మనం గోధుమ పిండి పావుసేరు తీసుకున్నాం కదా, పావుసేరు గ్లాస్ తోటి అదే గ్లాస్తో పంచదార కూడా తీసుకొని సేమ్ అదే గ్లాస్తో వాటర్ కూడా ఒకటి తీసుకొని స్టవ్ వెలిగించుకొని మనకు గులాబ్ జామ్ జీరా పట్టుకుంటాం కదండి, సేమ్ ప్రాసెస్. చక్కెర కరిగేదాకా ఉండనిచ్చి ఆ తర్వాత ఒక 5 నిమిషాలు కాగబెట్టుకుంటే సరిపోతుంది. మనకు గుర్తేందంటే కొంచెం జిగురు రావాలండి. మనకు ఆయిల్ ఉంటుంది కదా, అలా కొంచెం జిగురు వస్తే సరిపోతుంది. ఇలా 5 మినిట్స్ అయ్యాక నేనైతే కుంకుమ పువ్వు 2 పీసెస్ వేసుకున్నానండి. అదైతే ఆప్షనల్, మీకు ఉంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేయండి. అలాగే యాలకులు కూడా 2-3 యాలకులు పొడి చేసుకొని వేసుకున్నాను. ఇవి వేసుకున్నాక కూడా ఒక 2 నిమిషాలు అయితే మరగనిచ్చి దించేసుకోవచ్చండి. చెప్పాను కదా, మీకు కొంచెం అర్థం కాకపోతే కొంచెం పట్టుకొని చూసుకున్నారంటే జిగురు వస్తే సరిపోతుంది. ఇది దించి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాం కదా, అదైతే ముద్దలు చేసుకోవాలి. ఈ లోపల మనం ఆయిల్ అయితే సిమ్లో పెట్టుకొని ఆయిల్ పెట్టేసుకోవాలి. చూసారు కదా, మనం చపాతీ ముద్దలు ఏ విధంగా చేసుకుంటామో అలాగే చిన్న చిన్న ముద్దలు తీసుకొని దాన్ని ఇలా ఒత్తుకొని మధ్యలో హోల్ చేసుకోవాలండి. అది కూడా పై వరకే, కిందన అవసరం లేదు. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని మనకు ఆయిల్ మెయిన్ టిప్ అయితే ఇదేనండి. ఆయిల్ మనకు చేత్తో తాగగలిగిన వేడి రాగానే ఇవి వేసేయాలి. మనకు ఎక్కువ ఆయిల్ అయితే కాగకూడదు, వేడి అవ్వకూడదు. కొంచెం వేడి రాగానే బాదుషాలన్నీ వేసేసుకొని కొంచెం సేపు అలాగే అవి అడుగునుంటాయండి, మనం అలాగే వదిలేయాలి. ఇలా పైకి ఒక్కొక్కటి తేలుతూ ఉంటుంది కదా, అప్పుడు మంట అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పటిదాకా అయితే సిమ్లోనే ఉండాలి. మనకు చెయ్యి తాకగలిగిన వేడి వచ్చినప్పుడు ఇవి వేసేసి అవి పైకి తేలాక సిమ్లో నుంచి మీడియం ఫ్లేమ్కి మార్చుకొని అప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అటు ఇటు తిప్పుకుంటూ తీసుకొని పాకంలో వేసేసుకోవాలండి. ఈ ఆయిల్ కాగే విషయంలో అయితే జాగ్రత్తగా చూసుకోవాలి. మెయిన్ బాదుషాలు పొరలు పొరలుగా గుల్లగా వచ్చేదంతా ఇక్కడేనండి. పైకి తేలాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అటు ఇటు తిప్పుకుంటూ
మనకు ఎర్రగా వచ్చేదాకా మరీ ఎరుపు అయితే రాకూడదు. గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవచ్చు. నేనైతే ప్లేట్లో తీసుకుంటున్నానండి. మీరైతే ప్లేట్లో అవసరం లేదు. ఒకేసారి డైరెక్ట్గా పక్కన పెట్టుకున్నాం కదా, జీరాలో వేసేసుకోవచ్చు. మీరు ఇవి చేసుకునే లోపల జీరా గనక చల్లారి గనుక ఉంటే ఒక్క 2 నిమిషాలు మళ్ళీ వేడి చేసుకోండి. జీరా వేడిగా ఉండాలి, అలాగే బాదుషాలు కూడా వేడిగా ఉండాలి. అప్పుడే మనకు జీరా అయితే పీల్చుకుంటుంది. ఇలా అన్ని జీరాలో వేసేసుకున్నాక మనకు జీరా పట్టేటట్టు పైన కింద అటు ఇటు తిప్పేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే జీరాలో వదిలేసుకొని తరువాత మనం ఒక బాక్స్లో తీసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. అలాగే స్టోర్ చేసుకున్న ఒక బాక్స్లో పెట్టుకొని ఒక వారం పాటు అయితే నిల్వ ఉంటాయి. మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసి మీకు ఎలా కుదిరిందా లేదా అనేదైతే, ఏ విధంగా వచ్చాయి టేస్ట్ అనేదైతే ఖచ్చితంగా కామెంట్ చేసి నాకు కూడా తెలపండి. నాకు పావుసేరు వేసానన్నాను కదా, పావుసేరు గ్లాస్ తోటి నాకు 9 బాదుషాలు అయితే వచ్చాయండి. ఈ క్వాంటిటీని బట్టి మీకు ఎన్ని కావాలంటే అంత పిండి వేసుకోవచ్చు. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.